లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. డాక్టర్ ఆశీష్ అక్కడున్న ఒక విట్నెస్ చెప్పారనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎప్పుడో చూసినప్పుడు ఆమె సెమినార్ రూమ్లో పోడియం దగ్గర పడిపోయింది. పైన కుర్తీ మాత్రమే ఉంది, కింద ట్రౌజర్స్ కూడా లేవు, అంత బ్లడ్. ఆమె పాపం ల్యాప్టాప్ కావచ్చు, వాటర్ బాటిల్తో సహా పెన్, నోట్బుక్, ఫోన్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయంట. అంటే ఒక విట్నెస్ ఎవరో చెప్తే మనకు తెలుస్తుంది తప్ప మరి అక్కడ సీసీ కెమెరాస్ ఏమయ్యాయి? ఆర్జికార్లో అంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరా ఓన్లీ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ వర్కింగ్. ఆ 4th floor ఏదైతే ఫ్లోర్స్ వేరెక్కడ సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు. అంటే అంత పెథటిక్గా ఉంది, అంత పెథటిక్ సెక్యూరిటీ అక్కడ ఉంది, అండ్ అంత పెథటిక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉంది. ఇట్లాంటి అసలు వర్క్ ప్లేస్లోనే ఒక అమ్మాయికి సేఫ్టీ లేదంటే, అంటే ఒక డాక్టర్ అనే ఆవిడ తను ఎక్కడ బయటికి కూడా పోలేదండి. తన డ్యూటీ, తన ధర్మం ఏదైతే ఉందో తను అక్కడ నిర్వర్తిస్తుంది. తన పని ఏంటంటే ప్రజల్ని కాపాడుతున్న వాళ్ళకి అట్లీస్ట్ సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళని కొంచెం కాపాడాలనే ఇది వాళ్ళకి ఐడియా కూడా వాళ్ళకి రాలేదు. అంటే అది సెక్యూరిటీ ఆడిటింగ్ వాళ్ళు చేయలేదంటే, ఎప్పటి నుంచి అంత పెథటిక్గా సిచ్యువేషన్ ఉందంటే, అంటే కరెక్ట్గా మనం చూసుకుంటే NRSMCH అని చెప్పి దగ్గర ఇంకో కాలేజ్ ఉందండి, నీలరతన్ సర్కార్ అని చెప్పి. 2019లో ఒక ఇంటర్న్ మీద ఒక మాబ్లో లారీలో వచ్చి 100 మంది దాకా వచ్చి అతని మీద దాడి చేశారు. దాడి చేసి అతను పుర్ర పగలగొట్టేశారు. అతనికి సర్జరీ అయ్యడం, మళ్ళీ ఇంకా లేట్గా రికవర్ అవ్వడం. ఇట్లా మాబ్ ఆల్రెడీ ఇలా నోన్ హిస్టరీ ఆఫ్ మాబ్ మెంటాలిటీ, మాబ్ అటాక్స్ ఉన్న కోల్కతా అనే ప్లేస్లో వాళ్ళు ఇంకెంత సెక్యూరిటీ టైట్గా ఉండాలి. అది జరిగి 5 ఏళ్ళు కూడా కాలేదు. అట్లాంటిది ఇంకా పదే పదే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందంటే వాళ్ళు ఈ సిస్టమ్ని ఎంత లైట్ తీసుకున్నారు అంటే, ఒక కామన్ పర్సన్ పోయి అట్లా నాకు నచ్చింది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్జీకార్లో కామన్ పీపుల్ని అడిగితే కనుక ఒకతను అన్నాడు, నేను అర్ధరాత్రి 2:30 పోయాను, నాకు హాస్పిటల్ మొత్తం యాక్సెస్ ఉంది, నేను ఫ్రీగా తిరిగాను, నన్ను ఎవరు ఆపిన వాళ్ళు లేరు, నాకు ఎక్కడ సెక్యూరిటీ కనబడలేదు, సెక్యూరిటీ కనబడిన వాళ్ళు నిద్రపోతున్నారు. సో అంత దీన స్థితిలో ఉంది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అనేది. అంటే ఈ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్? ఇట్లా ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్ ఉంది. ఆల్రెడీ 2019లో ఒకసారి అయింది. ఆల్రెడీ అక్కడ మాబ్ అటాక్స్ అవుతున్నాయి. ఆల్రెడీ ఎవ్రీ డాక్టర్ ఈస్ క్రైయింగ్ దట్ మాకు అగేన్స్ట్గా వైలెన్స్ జరుగుతుంది, మాకు వర్క్ ప్లేస్లో మాకు సెక్యూరిటీ లేదు, మా పైన దాడులు చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని దేశం మొత్తం మొత్తుకుంటున్నారు. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక బిల్లు లాగా ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చి పెడుతున్నారు. కానీ 2017లో ఒకసారి, లేదు అంటే కనుక 2019లో కోవిడ్ టైంలో ఒకసారి. కోవిడ్ టైంలో ఎవరైనా డాక్టర్ మీద పేషెంట్ అటెండర్ ఎవరైనా దాడి చేస్తే మేము డాక్టర్ల కోసం తీసుకొస్తున్నాం, ప్రొటెక్షన్ అనేది తీసుకొస్తున్నాం అంటారు. 2017లో ఒకసారి అంటారు, కోవిడ్ టైంలో ఒకసారి ఎపిడమిక్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. తర్వాత మళ్ళీ మొన్న కూడా మాట్లాడారు. అది మాటలోనే ఉండిపోతుందండి, చేతుల్లో ఏమీ కనబడట్లేదు మనకి. ఇంకెంత కావాలి, ఇంకెన్ని దారుణాలు కావాలి, ఇంకెంత దారుణాలు కావాలి? కనీసం అసలు అన్ని గంటలు డ్యూటీ చేసి ఒక బలహీన స్థితిలో ఉన్నప్పుడు చూసుకొని అట్లా అటాక్ చేస్తుంటే ఇంకా దానికంటే ఇంకెంత దారుణమైన ఎగ్జాంపుల్ మనకు కావాలండి ప్రభుత్వానికి యాక్ట్ చేయడానికి. ఎందుకు ఇంత డీలే అవుతుంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు? ఎందుకు మనకి యాక్ట్ అనేది రావట్లేదు? ఇది అందరం స్ట్రాంగ్గా క్వశ్చన్ చేయాలి. దీనికోసం మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరం ఏకదాటిగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా డిమాండ్ ఏంటంటే మాకు వర్క్ ప్లేస్లో మాకు రక్షణ కావాలి. ఆ జరిగిన దారుణం ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం జరగాలి. అందుకే మేము ఇప్పుడు మొత్తం ఏకదాటిగా మేమంతా ప్రొటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రెషర్ బిల్డ్ అయింది. కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది. మాకు కూడా ఇంకా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేదాకా, మాకు వర్క్ ప్లేస్లో సేఫ్టీ వచ్చేదాకా మేమైతే మా ప్రొటెస్ట్ని మేము కంటిన్యూ చేస్తాం. అక్కడ సెమినార్ హాల్ దగ్గర సీసీ కెమెరాస్ పని చేయట్లేదంటారా, పని చేయకుండా చేశారంటారా? ఎందుకంటే ఇదంతా చూస్తుంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగే కనిపిస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఒకవేళ పనిచేసే స్థితిలో ఉన్నా కానీ వాటిని ఆఫ్ చేయడం లాంటి ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు కదా? ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేకపోయిందేమో. లేకపోవచ్చు, అట్లా ఎందుకంటే అంటే అంత గవర్నమెంట్ దారుణమైన స్థితిలో హాస్పిటల్. ఉంది అది. అది గవర్నమెంట్ కరెక్టే. హాస్పిటల్. దానికి ఎప్పటి నుంచి సెక్యూరిటీ ఆడిట్ జరుగుతుంది, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఒక థర్డ్ పార్టీని వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకున్నారంటే కనుక అది ఎంత దారుణమైన స్థితిలో ఉంది. ఒక ఎంట్రన్స్ సీసీ కెమెరా ఏదో ఫార్మాలిటీగా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఇంకే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు అంటున్నా. వాళ్ళకి ప్లాన్ మర్డర్ చేయాలనుకుంటే వాళ్ళకి దే హ్యావ్ ఆల్ ద వెరీ నైస్ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళు అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. అది ఎంత ఎంత దారుణమైన స్థితి అండి. మనం ఎంత సిగ్గుచేటు ప్రభుత్వానికి కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ. డాక్టర్ నిజంగా మీరు చెప్పండి అసలు ఈ హాస్పిటల్లో అసలు ఒక రేప్ అండ్ మర్డర్ చేయాలనే థాట్ వచ్చిందంటేనే నిజమే అక్కడ ఎవరు పట్టించుకోరు, ఏం లేదు, మనల్ని చూసేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అనే పరిస్థితులు అక్కడ ఉన్నట్టే కదా? అవునండి. అంతే ఉంటుంది. ఎందుకంటే
అంత హాయిగా 2కి అర్ధరాత్రి 3కి మొత్తం హాస్పిటల్లో తిరగగలము అనే ఆన్సర్ మనము కామన్ మ్యాన్ నుంచి వస్తుందంటే దానితోనే మీకు తెలిసిపోతుంది అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితులు. అసలు సెక్యూరిటీ అనే పదం అక్కడ వాడడానికి కూడా అర్హత ఉందా లేదా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మీరందరిని అసైన్ చేశారు కదా! అక్కడ పరిస్థితులు కూడా దాదాపు ఇలాగే ఉంటుండొచ్చేమో. పెద్దగా మార్పు లేకపోవచ్చు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళడానికే జనం భయపడుతూ ఉంటారు కదా! సేమ్ అలాగే డాక్టర్స్ కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చు కదా! అంటే మినిమమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కావచ్చు, మీకు కావాల్సినవి ఇలాంటివి ఏమైనా సెక్యూరిటీ లేకపోవచ్చు. ఇంకా ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు కదా! అక్కడ మీరు మీ వర్క్ ప్లేస్‌లో మీరు చేసే హాస్పిటల్స్‌లో కావచ్చు. రిసోర్సెస్ అయితే కంపల్సరీ అడిక్వేట్గా లేవండి. ఇప్పుడు మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోనే చూసుకుంటే మొన్న మనం కొత్త హాస్పిటల్ కట్టాలని ఫైట్ చేసాము. ఎందుకు ఫైట్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రౌడింగ్ అయిపోయింది, పేషెంట్స్కి క్రౌడింగ్ ఉంది. తర్వాత డాక్టర్స్ పని చేస్తున్న వాళ్ళకి ఒక వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ రెస్టింగ్ అంటే పడుకోవడానికి ఇప్పుడు టైం ఉన్నప్పుడు పడుకోవడానికి వసతులు కానీ లేవు. సో దానికోసం మనం ఫైట్ చేసామంటే మనకు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేవు అని అర్థం. సో కంపల్సరీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని గవర్నమెంట్స్ కంపల్సరీ తీసుకోవాలి. దాంతోపాటు సెక్యూరిటీ ఇష్యూస్ని కూడా కంపల్సరీ తీసుకొని దాన్ని కంపల్సరీ వాళ్ళు సాల్వ్ చేయాల్సిందే. డాక్టర్ అసలు ఈ ఇన్సిడెంట్‌లో మెయిన్ సస్పెక్ట్‌గా కనిపిస్తున్నది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీకు సంబంధించి దీనికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి మీ దగ్గర? ఇప్పుడు ఒక సివిల్ పోలీస్ అన్నటైనా సెమినార్ రూమ్ కి వచ్చి ఒక ఆమెను రేప్ చేయడానికి చేసిండు. ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఇంట్లో దొంగలు పడ్డారు, హూ ఈస్ గోయింగ్ టు కంప్లైంట్? మై ఫాదర్ విల్ గో అండ్ కంప్లైంట్ టు ద పోలీస్. ఇప్పుడు ప్రిన్సిపల్ అన్నటైనా హెడ్ హాస్పిటల్ కి అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? ప్రిన్సిపల్ హ్యాస్ టు గో అండ్ కంప్లైంట్ టు ద పోలీస్. కానీ అక్కడ అట్లా ఏం జరగలేదు. ప్రిన్సిపల్ డిడ్ంట్ గో అండ్ కంప్లైంట్. అక్కడే అర్థమవుతుంది ఎవరు దొంగ అన్నది, అక్కడే అర్థమవుతుంది మనకు. ఇప్పుడు హెడ్ ఈజ్ ఓన్లీ నాట్ కంప్లైనింగ్ అంటే ఆయన వన్ థింగ్ హీ మైట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆర్ ఎల్స్ హీఈస్ నాట్ కేరింగ్ అబౌట్ దట్. పట్టించుకోవట్లేదు, అసలు నాకు సంబంధం లేదన్నట్టు ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉండొచ్చు. ఈ రెండే కారణాలు ఉంటాయి తప్పితే ఇంకా వేరే ఏ కారణం అయి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మన ఇంట్లో ఇన్సిడెంట్ ఏదన్నా అయితే మనం పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం దొంగలు పడ్డారని. అయ్యో ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తలేనంటే నాకు అవసరం లేకపోవచ్చు, లేకపోతే నేనే దొంగతనం చేసినట్టు, అంతే కదా. సో అదే విధంగా అక్కడ కూడా పక్క ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. లేదే ఆయన కెమెరాస్ ఏమంటారు అక్కడ సీసీటీవీ కెమెరాస్ బంద్ చేయడం కానీ, లేకపోవడం కానీ, లేకపోతే ఒక సివిల్ పోలీస్ లాగా ఉండేటైనా పోయి అక్కడ ఒక్కైనా కాదు అక్కడ పోయింది 5-6 మెంబర్స్ పోయి ఉండొచ్చు. అంత యాక్సెస్ ఉందంటే ఎంత ధైర్యం ఉంటే అంత యాక్సెస్ ఉంటది. So definitely there is an involvement of higher officials in the college also in this. అందుకే ఇది సిబిఐకి వెళ్ళింది. ఇది స్టేట్ లో మ్యాటర్ తేలే విషయం కాదు కాబట్టి సిబిఐ వరకు పోయింది. ఇది అంటే ప్రిన్సిపల్ ని వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం అంతే కాదండి. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రిన్సిపల్ తను వాలంటరీగా రిజైన్ చేసినా కూడా నాకు మీ రిజిగ్నేషన్ వద్దు, మిమ్మల్ని వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వేరే మంచి కాలేజ్ దట్ ఈస్ హార్డ్లీ 5 kilometers అవే ఫ్రమ్ ద ఆర్జికర్, అట్లాంటి కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేసింది. అండ్ బేసికల్ ఏమవుతుంది, ప్రభుత్వం అక్కడ అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ స్టూడెంట్స్ ఆపి ప్రొటెస్ట్ చేసి ఆయనని ఛార్జ్ తీసుకొని ఇవ్వకుండా చేశారు. అండ్ ఇక్కడ ఆర్జికార్లో ఎవరైతే డాక్టర్లు ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో 46 మంది దాకా, వాళ్ళందరినీ ఇమీడియట్ గా వేరే చోట్లన్నిటికీ దూరం 200 kilometers దూరం అవతల ఉన్న కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మనకి క్లియర్ గా ఇన్వాల్వ్మెంట్ అనేది అర్థమవుతుంది. కేసులు కూడా పెట్టారు కదా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ మీద, అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి చెయ్యకుండా. కాదండి, ఇప్పుడు 100 మంది లారీల్లో వస్తుంటే కనబడింది అది. ఇప్పుడు స్టూడెంట్లు న్యాయం కోసం పోరాడుతుంటే వాళ్ళకి అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టి ఎవరు అసలు 144 సెక్షన్ పెట్టేసి అసలు మీరు ప్రొటెస్ట్ చేయడానికి లేదు, 5 నుంచి గ్యాదర్ అవ్వడానికి లేదు అని అంత క్లియర్ కట్ మనకి డెసిషన్స్ కనిపిస్తున్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. అది ఎంత పిచ్చిదనం అండి. గవర్నమెంట్ ఏదైతే ఉండి తనని ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా న్యాయం చేయాల్సిన ప్రభుత్వము ఎవరైతే పొజిషన్లో ఉన్నారో మమతా బెనర్జీ గారు, ఆవిడే నేను ర్యాలీ చేస్తాను న్యాయం కోసం అంటే, న్యాయం ఇవ్వాల్సిందే మీరండి. మీరేంది ర్యాలీ చేసుకునేది? మీకు అగేన్స్ట్గా మీరు ర్యాలీ చేసుకుంటారా? మీరు ఫోర్స్ చేయాల్సింది మీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఫోర్స్ చేయాలి, మీ జ్యుడిషియరీ మీద మీరు ప్రెషర్ చేసుకోవాలి, సిబిఐని లేక మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. లేదు అంటే పేరెంట్స్ విజిట్ చేసి వాళ్ళకి ఇంకా ఏం ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్జీకార్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, అవి మొత్తం సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని తీసి వాటి ఆడిట్ చేసి
ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా అట్లాంటివి చూసుకోవాలి. కానీ నేను పాదయాత్ర చేస్తా, నేను లారీ చేస్తానంటే కనుక అది ఎక్కడ న్యాయం అండి, అది ఎక్కడ కరెక్ట్ పద్ధతి అండి. అవును. అంటే ఈ ప్రతిపక్షాలు కూడా ఆమెని టార్గెట్ చేయకుండా ముందే ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ చేస్తున్నారు ప్రొటెస్ట్. అవునా, అదే అందరికీ అర్థం కాని ప్రశ్న. మాకు కావాల్సిన న్యాయం అండి. మాకు మీ ర్యాలీలతో మీరు ఇచ్చే డబ్బులతో మాకు సంబంధం లేదు. మాకు న్యాయం కావాలి. జరిగిన ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఫ్రమ్ ది అక్యూజ్డ్ టు ద అడ్మినిస్ట్రేషన్, హైయెస్ట్ పవర్లో ఎవరైతే ఉన్నారో దీని వెనకాల అందరికీ కఠిన శిక్ష. ఇంకొకసారి ఇట్లాంటి ఇట్లాంటి ఆలోచన ఎవరికి వచ్చినా కూడా, ఒక డాక్టర్ననే కాదు, ఒక మహిళని ఇట్లా చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కడి వెన్నులో వణుకు పుట్టాలి. ఇట్లాంటి చట్టం ఒకటి రావాలి. దానికి మేము పోరాడుతున్నాము. మాకు న్యాయం కావాలి, మాకు రక్షణ కావాలి. అట్లీస్ట్ మా వర్క్ ప్లేస్లో అన్న, మేము పనిచేసే చోటు కూడా ఒక ఆడపిల్ల సేఫ్గా లేదు అంటే కనుక, ఒక హాస్పిటల్ లాంటి చోట్లోనే ఆడపిల్ల సేఫ్గా లేదు అంటే కనుక, మన దేశంలో ఎంత దీన స్థితి ఉందో మనం ఆలోచించుకోవాలి. డాక్టర్, ఇప్పుడు ఆమెకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్సే షాక్ అయ్యారంట, కన్నీళ్ళు వచ్చాయంట ఆమె మీద జరిగిన దాడిని చూసి. అసలు పెల్విస్ బ్రేక్ అవ్వడం కావచ్చు, ఆమె ఒంటి మీద ఉన్న స్పర్మ్ కావచ్చు, ఆమె కళ్ళ నుంచి రక్తం రావడం, ఎముకలు విరిగిపోవడం లాంటివి, ఇవన్నీ అసలు మాట్లాడుకోవడానికే నిజంగా ఏడుపు వస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది. మీరు పంచనామా రిపోర్ట్ వరకైతే మీకు తెలుసు కదా, ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? పెల్విస్ బ్రేక్ అవ్వడం కావచ్చు, స్పర్మ్ కావచ్చు, ఎంతమంది ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉంది? అది నార్మల్ సింగిల్ హ్యూమన్ స్ట్రెంత్ అయితే కాదండి ఇట్లాంటివి చేసేవి. ఒక ఆల్రెడీ మొత్తం థ్రాటిల్ చేసి, తనని మొత్తం టార్చర్ చేసి అని పలు రకాలుగా తన గొంతు మీద ఇట్లా నొక్కేసి, ఆ ప్రెషర్కి తర్వాత కళ్ళద్దాలు అనేవి కంట్లో గుచ్చుకోవడము, రకరకాల చేతి మీద, ఒంటి మీద, పదాల మీద, ముఖం మీద రకరకాల గాయాలు రావడం, ప్రైవేట్ పార్ట్ నుంచి బ్లీడింగ్ రావడం. ఇది ఇది చూడ్డానికైతే ఒకళ్ళు చేసే పనిలాగైతే కనిపించట్లేదండి. కానీ ఏదైతే చేశారో కిరాతకులు, చాలా దారుణమైన సంఘటన ఇది. ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇట్లాంటివి ఇంకొకసారి రిపీట్ చేయందంటే మనకి క్షమించుకోకూడదు. అయితే ఆమె కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా రేప్ జరిగింది అంటే, మల్టిపుల్ రేప్స్ అనమాట, అదేం ఒక్కసారని కాదు అని కూడా తెలుస్తోంది. ఇలాగ అసలు పైగా అంత బ్రూటల్గా ఆమెను చేశారంటే ఎంత టార్గెటింగ్గా చేసినట్టు అది. అంటే మీరు మామూలుగా ఇలాంటి దాన్ని బట్టి మీరు కూడా డాక్టర్స్ అసెస్ చేయగలరు కదా, ఎలాంటి మెంటల్ కండిషన్లో వాళ్ళు అలాంటివి చేశారు? ప్రిలిమినరీ రిపోర్ట్ దాని ప్రకారం అయితే వెన్ ఎవర్ ఆల్ ద ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో, యాంటీమార్టమ్ ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో, షీ వాజ్ అలైవ్. తను బతికే ఉంది. తనకి ఏదైతే జరుగుతుందో తను బతికే ఉంది ఆ టైంలో. తర్వాత తనని చంపేశారు. మర్డర్ మేబీ రేప్ అనేది బిఫోర్ ఆఫ్టర్, బట్ షీ వాజ్ టార్చర్డ్, అదైతే ఫర్ ష్యూర్. ఎవరైతే సందీప్ రాయ్ ఉన్నాడో, ఈజ్ నోన్ యాంటీ సోషల్. అతనికి ఎట్లాంటి రిమోర్స్ లేదు. నేనే రేప్ చేశాను, నేనే చంపేశాను అని తను ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. అట్లాంటి సైకాటిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని హాస్పిటల్లో తెచ్చిపెట్టుకోవడం, ఇంతమంది పబ్లిక్కి, ఇంతమంది మహిళలకి యాక్సెస్ ఇచ్చేయడం, ఇట్స్ రాంగ్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్.